నిజంగా యాజ్ ఇట్ ఈస్ మార్నింగ్ లేవడం ఎలా ఉంటదండి అసలు వన్ డే పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చెప్పండి మాకు. అదే అంటున్నాను. ఇక్కడ కూడా లాజిక్ ఏంటంటే అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చుతుంది. ఇక్కడ టూ టైప్స్. డెడికేటెడ్ గా తీసుకున్న వాళ్ళకి నచ్చచ్చు. డెడికేషన్ కూడా కాదు, ఇక్కడ అందరు డెడికేటెడ్ గా చెయ్యాలి, లేకపోతే నడవదు. అవదు. టూ టైప్స్ ఉంటారు. టైప్ 1 ఏమో ఎక్కడో రూరల్గా పెరుగుంటారు, ఓపెన్ డిగ్రీతో చేసి ఆ కాలేజ్ ఎన్వైరన్మెంట్ అసలు ఎక్స్పోజర్ లేని వాళ్ళు ట్రైనింగ్కి వస్తారు. పోలీస్ అనే కాదు నేను అంటుంది, ఇప్పుడు గ్రూప్ 1 MCHRD ట్రైనింగ్ ఉంది వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి లబసానా ట్రైనింగ్ ఉంది. సో ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అంత సోషల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళకి ఇది ఒక కాలేజ్ ఫీల్లా ఉంటుంది. వాళ్ళకి అరే ఎంత బాగుంది, అంత గ్రూప్స్, ఫ్రెండ్స్ సర్కిల్ జోన్ చాలా బాగుంటుంది. కొంతమంది ఆల్రెడీ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇవన్నీ కామన్ అలాగే ఈ గ్రూప్స్. కానీ కొంతమంది ఆ మైండ్ సెట్ కాదు, ఇదేంద్రా బాబు ఇదేదో బందీఖానా అలా ఉంది అని ఫీల్ అయ్యడానికి కొంచెం ఇబ్బంది. మా టైంలో అయితే మాది కోవిడ్, మేము ఆల్మోస్ట్ 1 year బయటికి రాలేదు, 9 months బయటికే రాలేదు. లైక్ దాంట్లోనే ఆ కోవిడ్ టైంలో బయట అంతా లాక్డౌన్ కదా. సో నాకైతే కొంచెం టఫ్ అనిపించింది. నాకైతే కొంచెం మార్నింగ్ నేను అసలు లేచామనే కాదు. ఏ టైంకి లేవాలి? మార్నింగ్ 5:30కి గ్రౌండ్లో ఉండాలి. అంటే 5కి లేవాలనుకోండి. 5కి ఏంటండి బాబు, షేవింగ్ చేయాలి కదా ఎవ్రీడే. మరి ఎవ్రీడే ఒక్క రోజుకి గడ్డం పెరిగిపోద్దా? ఇంత కనిపించినా కానీ ఇలా టచ్ చేసి చెక్ చేస్తారు నార్మల్గా, తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు కొంచెం లైట్ కొంచెం ఉన్నా కానీ షేవింగ్ చేయలేదని పనిష్మెంట్, షేవింగ్ చేసుకోవాలి. తర్వాత పీటీ ఉంటుంది మార్నింగ్, ఇది రోల్ కాల్ అంటారు దాన్ని. రోల్ కాల్ అయిపోయాక ఇంతమంది వచ్చారా అని స్ట్రెంత్, సో అందరు వచ్చేస్తారు, ఎందుకు పనిష్మెంట్ అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంటాం, రావాల్సింది. అయిపోయిన తర్వాత మొత్తం గ్రౌండ్ అంతా మీకు తడిసిపోతాయి బట్టలు అంతా తిప్పియడం. అంటే మెల్లమెల్లగా ఫస్ట్ డే నుంచి కొంచెం అలవాటు చేస్తుంటారు. కొంచెం ఫస్ట్ కొంచెం ఆదరణ ఇచ్చారు అంతే కదా. డైరెక్ట్ గా 10 km అంటే కొట్టలేరు కదా, అవ్వదు. కొంచెం ట్యూన్ చేసుకునే బాడీ వాళ్ళకి తెలుసు. ఆర్మీ కానీ పోలీస్ ట్రైనింగ్ కానీ ఇమీడియట్గా ఇప్పుడు చాలామంది ఫిజికల్ అంత ఫిట్ లేని వాళ్ళు కూడా జస్ట్ క్వాలిఫై అవుతారు, కానీ తర్వాత గ్యాప్ ఉంటుంది కదా, లావ్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళు, జాబ్ వచ్చిందని అట్లా. సో ఆ ట్యూనింగ్ ఉంటుంది. సో కొంచెం వచ్చేసాక ఆ ఎక్స్పోనెన్షియల్ ఇట్లా పెరుగుతుంటుంది ఆ టఫ్నెస్. లాస్ట్కి 10 km వరకు వస్తుంది రన్నింగ్ కానీ, ఈ BUSC ఆబ్స్టికల్స్ కానీ ఇట్లా అంతా. చూసారా నాకు దెబ్బలు అవన్నీ ట్రైనింగ్ అప్పుడేనా? ట్రైనింగ్ దెబ్బలు ఇవన్నీ. నా ఎంత నీట్గా ఉండేదో చేతు, రఫ్ అయిపోయింది కానీ ఇప్పుడు. సో అదంతా అయిపోయాక ఇదంతా వైట్ టీషర్ట్స్ ఉంటాయి, మొత్తం మట్టి. మళ్ళీ తర్వాత ఇంకో యూనిఫామ్ ఉంటుంది, అవుట్డోర్ యూనిఫామ్ అని. పొద్దున్నే ఈ ఫస్ట్ సెషన్ PT సెషన్ ఉంటుంది, కొన్ని రోజులు చెప్తున్నాను, లేకపోతే మొత్తం PT సెషన్ ఉంటుంది. కొన్ని రోజులు ఫస్ట్ పీరియడ్ PT సెషన్ ఉండి అవుట్డోర్ యూనిఫామ్ అని ఒకటి ఉంటుంది, లైక్ ఇట్లా దొంగ సంచిలా ఉంటుంది. అప్పటికప్పుడు వేసేసుకోవాలి, జస్ట్ 5 minutes వేసుకుని పెరేడ్ ఇవి చేస్తాం. ఇదంతా చేసరికి బాడీ మొత్తం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ వెళ్ళి ఫస్ట్ ఏదో నానబెట్టుకోవాలి, బట్టలు ఏదో చేసుకుని నానబెట్టేసుకోవాలి. కొంత దోబీలు ఉంటారు కొన్నిసార్లు ఇంకా మనమే చేసుకోవాలి, టైం ఉండదు మనకి. ఇండోర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆడిటోరియంలో 1 గంట గ్యాప్ ఉంటుంది, ఇండోర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 12-12:30 వరకు ఇదంతా అయిపోతే మళ్ళీ జస్ట్ ఒక 1 hour అట్లా రెస్ట్ ఉంటుంది. మళ్ళీ వాన పడినా ఎండ పడినా మళ్ళీ గ్రౌండ్కి అవుట్డోర్ యూనిఫామ్తో వెపన్ ట్రైనింగ్. ఈవినింగ్ వరకు 6 వరకు మీరు ప్యాక్డ్ ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 12 hours. తర్వాత ఇంకా పేరెంట్స్తో ఫోన్ మాట్లాడుకోవడం, నా పొద్దున్న మాసిపోయిన బట్టు ఉతుక్కోవడము, రేపటిగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవడము, మొత్తం ఇదే. ఫుడ్ ఎలా ఉంటుంది అంటే ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ మీకు కావాల్సినంత పెడతారా లేకపోతే అది లేదండి? అదే అంటున్నాను కదా, నేను సరిపడే క్వాంటిటీ. అదే నా పర్సెప్షన్ వేరు. ఇప్పుడు అదే కొంచెం చాలా అరే ఇదేదో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా అని చాలా బాగుంది అనుకుంటాను. బట్ ఆల్రెడీ మనం సిటీలో చాలా టేస్ట్లు చూసేసాక ఈ కొంచెం అంతే ఇది మనకి క్వాంటిటీ ఎలా ఉంటుంది కరెక్ట్గా మనం ఎంత కావాలంటే అంతనా, లేకపోతే లైక్ రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీ? చిన్న కప్పు ఇస్తారండి, ఎంత ఇస్తారు కప్పు, దాంట్లో 4-5 ముక్కలు ఇస్తారు. ఓకే, డైలీ మీకు బాడీకి సరిపడేది ఎంత ఉంటుంది. ఓకే. సో సాయంత్రానికి ఇదొక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అని వేరే ఉంటుంది, అది సపరేట్ ఉంటుంది. ఓకే, ఏంటా ట్రైనింగ్? ఆఫీసర్లకి ఇప్పుడు తీసేసారు, యాక్చువల్లీ గ్రేహౌండ్స్ ఆర్గనైజేషన్ తీసేసినట్టున్నారు. ఆఫీసర్ ట్రైనింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది, SI క్యాడర్ నుంచి DSP IPSలు అందరికీ. మాకు ఉండింది అప్పుడు. ఓకే, ఏంటది? గ్రేహౌండ్స్ ఇస్ యాంటీ నక్సలైట్ ఆర్గనైజేషన్. కాదు, కొంపదీసి ఫారెస్ట్ లోకి పంపించేస్తారా? అంతా ఉంటుంది అది. ఫారెస్ట్ కి కూంబింగ్ అట్లా ఇన్స్ట్రక్టర్స్ తో మనం అంతా చేయాల్సి వస్తుంది. రోజుకి 4-5 గంటలే పడుకుంటారు మీరు.
ఎవరు రెస్పాన్సిబిలిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా లేదు జరిగితే? ఆల్రెడీ అది ఎంత అవుటర్ కార్డన్ ఉంటుంది మొత్తం, ఓకే, అవుటర్ కార్డన్ సెక్యూరిటీ ఉండి కోచింగ్ లాగే, ఐ మీన్ కోచింగ్ అంటే ట్రైనింగ్ లాగే ట్రైనింగ్ లాగా. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చేయాలనేది. అది. సో పోలీస్ ట్రైనింగ్ అంటే చేయాలి ఎవరైనా లైఫ్లో, ఒక్కసారైనా చేస్తే బాగుంటుంది అలాంటి ట్రైనింగ్. పోలీస్ ట్రైనింగ్. ఆర్మీ కానీ పోలీస్ కానీ ఓకే, ఇలాంటి మన నేవీ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఎన్డీఏ చేస్తుంటారు కదా, ఎన్డీఏ కానీ నేవీ క్యాట్ అట్లీస్ట్ ఎన్సీసీ అన్నా చేయాలి, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంటే మీకు బాడీ టఫ్నెస్ ఉంటుంది ఫస్ట్, ఆ డిసిప్లిన్ కానీ ఆ టఫ్ ఏదైనా డిసిప్లిన్ ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది ఇంకా డైలీ అది. ఓకే బేసిక్గా మీకు అరే మనం ఏదైనా సాధించగలుగుతాం అనే పాయింట్ మీకు మనసులో వస్తుంది. అంతే, ఒకసారి మనం దానికి ట్యూన్ అయిపోతే ట్యూన్ అయిపోయి భయం పోతుంది. కొంతమంది పోలీస్ ట్రైనింగ్ నుంచి మధ్యలో చాలా మంది వెళ్ళిపోతుంటారు, డ్రాప్ అవుట్ అవుతుంటారు అని విన్నాను, నిజమేనా? అవును, అంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే టఫెస్ట్ అయ్యే కొద్దీ ఏమో అట్లా మన వల్ల కాదన్నట్టుగా. ఫస్ట్ కొంతమంది మీరు డిఫరెంట్ రీజన్స్ అండి. లాజికల్గా మాట్లాడుకుంటే మనం మన ఫాదర్స్ మన పేరెంట్స్ ఆ టైంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇంకా ఏ ఉద్యోగమైనా అదో డివోషన్లా చేసేవారు. డెఫినెట్లీ ఇప్పుడు బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ అయిపోయాయి కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఒకటి కంటెంట్ క్రియేషన్ అంటాడు, ఒకటి బిజినెస్ అంటాడు, లేకపోతే ఈ జాబ్ అంతా ఎందుకు 15,000 ఊబర్ నడుపుకుంటా అంటారు. సో అంత డివోషన్గా ఏం లేరు. నా ఫ్రెండ్స్ చాలామంది ఒక జాబ్ వచ్చి చేయకుండా వదిలేసి వేరే దానికి ప్రిపేర్ అవ్వడమో యూఎస్ వెళ్ళిపోవడం అట్లా చేస్తుంటారు. ఓకే, సో అట్లా మీరు అన్నట్టు ట్రైన్లో చాలా మంది వెళ్ళిపోతుంటారు. ఎందుకు ఆ కష్టం భరించలేకనే? లేదు, ఇట్లా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్నిసార్లు కష్టం భరించలేక అంటే కొంతమంది ఆ ఫిజికల్గా కొంచెం తీసుకోలేరు కదా. ఓకే, సో ఇది ఎంత ఎందుకులే మనకు అన్నట్టు కొంచెం వెళ్ళిపోతుంది. అమ్మాయిల్లో పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అమ్మాయిలుగా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కొంచెం టైం లిమిట్ వాళ్ళకి టెస్ట్లో కొంచెం తేడా ఉంటుంది. ఓకే, మనం సపోజ్ మేము 2 సపరేట్ కదా అమ్మాయిలకి అబ్బాయిలకి ట్రైనింగ్ సేమ్ అండి, సేమ్ ఉంటుంది. ఓకే, సేమ్ ఎట్లా అంటే ఇప్పుడు 30 మంది ఉన్నారు అనుకోండి, ఒక 10 గర్ల్స్ 20 బాయ్స్ అలా ఉంటారు. ఓకే, సో ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం లిబరల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏదో కొండ ఎక్కాలి, మేము మెల్లగా ఇన్స్ట్రక్టర్లు ఉంటారు కదా తీసుకుని ఎక్కించు, మాకు ఎవరు అలా ఏమంటారు, అమ్మాయిలు కొంచెం లిబరల్గా ఉంటుంది. ఓకే, సో ఇది మొత్తానికి పోలీస్ ట్రైనింగ్ కొంచెం అది. కానీ బట్ ఏదో ఇంత టఫ్ ఉన్నా కానీ స్టార్టింగ్లో అక్కడ ఉన్నోడు కనిపిస్తుంది, ఓకే ఏంట్రా బాబు ఇదంతా మన పరిస్థితి ఏంటి అని. బట్ నేనైతే అనుకుంటున్నాను, ఎవరైనా ట్రైనింగ్ చేసిన వాళ్ళు అదే అనుకుంటారు, ఆర్మీ వాళ్ళైనా కానీ ఒక్కసారి ట్రైనింగ్ చేస్తే ఏంటంటే మీకు ఎక్కువ సిక్ అవ్వరు. మీరు అబ్జర్వ్ చేయండి, బాడీ ఆల్మోస్ట్ 1 year, ఆ 1 year ట్రైనింగ్ 5-6 years మీ లైఫ్ పెంచుతుంది. అంటే మీరు కరెక్ట్గా ఉండాలి, అది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాన్ని అలాగే మెయింటైన్ చేస్తుంటే ప్లస్ 5-6 years మీకు లైఫ్ యాడ్ అవుతుంది 100%. ఓకే, అంటే మీరు ఇక్కడ నా చాలా మంది చూస్తుంటాను జిమ్స్లో వీటిలో thousands దే స్పెండ్ మనీ కదా. అవును, అక్కర్లేదు అక్కడ వాళ్ళు బాడీ ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు ఇప్పుడు ఎవ్రీడే? ఏం లేదండి, నార్మల్ హెరిడిటరీ జీన్స్ అంటారు. లేదు అలాంటిది ఏం లేదు. అప్పుడైనా అదే నాకు మరీ నరాలు తెలిపోయి అట్లా ఏం అవసరం లేదు, నరాలు ప్రోటీన్ షేక్లు 5-6 గుడ్లు ఇవన్నీ ఏం లేవా మరి డైట్ లో? బాబు నేను జస్ట్ ఎప్పుడైనా వారానికి ఒకసారి కేబీఆర్ పార్క్లో మన కృష్ణకాంత్ పార్క్లో రన్నింగ్ వెళ్తుంటాం, వీక్లీ 2 అట్లా. గేమ్ ఆడతాను ఏదైనా, ఇప్పుడు ఆడట్లేదు, బిజీ. అప్పట్లో బాస్కెట్బాల్ ఇట్లా కంటెంట్ క్రియేషన్ ప్రిపరేషన్ ఇంకొక జాబ్. వీక్లీ 2 రన్నింగ్కి వెళ్తుంటే ఆటోమేటిక్గా మీకు చెమట వస్తుంది. రన్నింగ్ అనే కాదు, బ్యాడ్మింటన్ ఆడినా ఏదో ఒకటి వీ హ్యావ్ టు స్వెట్ ఇట్ అవుట్. ఆ స్వెట్ కరెక్ట్గా అంటే ఇప్పుడు మీకు స్వెట్ వచ్చినా కానీ అద్దంలో చూసుకుంటారే భలే ఉంది మన ఫేస్ అని మనకే డెఫినెట్లీ ఆ గ్లో ఉంటుంది, షైన్ ఉంటుంది. మీరు ఎన్ని ప్రోటీన్ షేక్లు తీసుకున్నా ఆ షైన్ రాదు. అవును, మీ సొంతంగా మీకు స్వెట్ వస్తే ఆ షైన్ వేరు ఉంటుంది. డెఫినెట్లీ. సో మీరు అన్నట్టు వీక్లీ 2 అట్లా వెళ్తుంటాం. సో ఓవరాల్గా మీ ఇన్స్టా ఫాలోవర్స్కి ఆర్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన స్టూడెంట్స్కి వాట్ డూ యూ వాంట్ టు సే? ఫస్ట్ మన మొత్తం 4 things చెప్తానండి. 4 things అయితే అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, చాలామంది అనుకుంటారు వీడు బచ్చగాడు ఎందుకు ఇలా చెప్తున్నా నార్మల్గా అట్లా అనుకుంటుంది కానీ బట్ నా ఎక్స్పీరియన్స్లు అంటే నేను చూసిన ఎక్స్పీరియన్స్లు, నా ఫ్రెండ్స్, నాతో ఉన్న ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా. ఫస్ట్ థింగ్ మీ హెల్త్ సరిగ్గా చూసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా నేను చాలామందిని చనిపోవడం చూశాను 35-40కి. కొంతమంది ఆలోచిస్తున్నారు ఏదో పెయిన్ వచ్చి చిన్న పెయినే అన్నట్టు,
బట్ అది కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. సో హెల్త్ ఇంపార్టెంట్. 2 సెల్ఫ్ అసెస్మెంట్ ఇంపార్టెంట్. మీరు చేసే ప్రొఫెషన్ మీకు నచ్చుతుందా లేదా, లేకపోతే మీరు ఎంచుకున్న ఫీల్డ్ మీకు కరెక్టా లేదా, ఇది కరెక్ట్గా ఉండాలి. ఎస్. 3 మీ పేరెంట్స్ని మాత్రం బాగా చూసుకోవాలి. వాళ్ళు ఏం చేసినా కొంతమందికి కొంచెం నెగిటివ్ థాట్స్ ఉంటాయి. మా About పేరెంట్స్ అలా parents. చేశారు, ఇదా చేశారు. నేను కన్నారు, షియర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని Take బాగా care of చూసుకోవడం. them. సొసైటీగా స్టేటస్ పెంచుతావా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావా, మీ ఎప్పుడు అండర్లైన్ థింగ్ మీ మోటివేషన్ మీ పేరెంట్స్ ఉండాలి. 4th లైఫ్ పార్ట్నర్ బాగుండాలి, కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 4 కనుక బాగుంటే మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. జింగడాల అవసరం లేదు, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా